విరాట్ కోహ్లీ గురించి ఒక ఎమోషనల్ ట్రూత్ చెప్తా. ఇది సక్సెస్ స్టోరీ కాదు, ఇది పెయిన్, హంగర్, ఫైర్ స్టోరీ. గ్రౌండ్ లో అగ్రెసివ్ గా కనిపిస్తాడు, బయట ఫన్నీగా ఉంటాడు. కానీ కోహ్లీ స్టోరీ రన్స్ తో స్టార్ట్ కాలేదు. ఢిల్లీ వీధుల్లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఉన్నప్పుడే ఫిక్స్ అయ్యాడు ఇండియన్ క్రికెట్ టీమ్ లో నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ అవ్వాలి అని. టాలెంట్ ఉంది, కానీ టాలెంట్ ఉన్నంత మాత్రాన లైఫ్ స్మూత్ గా ఉండదు. 2006 బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్. రంజీ మ్యాచ్ ముందు రోజు తన ఫాదర్ చనిపోయారు. నెక్స్ట్ డే ఫాదర్ ని చూడడానికి వెళ్తాడనుకుంటే కానీ గ్రౌండ్ కి వచ్చాడు. కళ్ళలో నీళ్లు వస్తున్నా, మనసులో బాధ ఉన్నా బ్యాటింగ్ చేశాడు. ఆ రోజు రన్స్ కాదు, క్యారెక్టర్ పుట్టింది. ఇండియన్ టీమ్ లోకి వచ్చాక టాలెంట్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, కానీ క్రిటిసిజం కూడా అదే రేంజ్ లో ఉందని చాలా ట్రోల్స్ ఫేస్ చేశాడు. ఓవర్ అగ్రెసివ్, యారగెంట్, క్యాపిటల్ మెటీరియల్ కాదన్నారు. కానీ కోహ్లీకి ఒక హ్యాబిట్ ఉంది, ఆన్సర్ ప్రెస్ మీట్ లేవడు, క్రికెట్ పిచ్ మీద ఇస్తాడు. ఇండియన్ క్రికెట్ లో ఫిట్నెస్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఇండియన్ క్రికెట్ ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఆర్సీబీతో 18 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నాడు. వేరే టీమ్స్ నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు. లాయల్టీ అంటే ఏంటో ప్రూవ్ చేశాడు. కానీ లైఫ్ లో బిగ్గెస్ట్ ఫాల్ 2020-2022 టైమ్ లో వచ్చింది. సెంచరీస్ లేవు, ఫామ్ లేదు, ఇక రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే అని